హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. ముందే నోట్ రాసుకొని కుటుంబానికి పంపి వైట్ హౌస్ డిన్నర్ షూట్ లో కొత్త విషయం. సో ఆల్రెడీ ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తున్న విషయమే. సో నిందితుడు కోల్ థామస్ అలెన్ అనే వ్యక్తి ట్రంప్ ఒక విందులో పాల్గొనగా ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నించిన విషయం ఇక్కడ వెలుగులోనికి వచ్చింది. సో దానికి సంబంధించిన న్యూస్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న శ్వేత సౌధ కార్పొరేటర్స్ డిన్నర్ లో కాల్పుల ఘటన నిందితుడు కోల్ థామస్ అలెన్ గురించి కొత్త విషయం వెలుగులోనికి వచ్చింది. అతడు ట్రంప్ కు వ్యతిరేకంగా దాడికి ముందే ఓ నోట్ ను తయారు చేసి దాన్ని కుటుంబ సభ్యులకు పంపాడని చెప్పేసి, సో పిల్లలను లైంగికంగా వేధించే వ్యక్తి, రేపిస్ట్, ద్రోహి వంటి పదాలను అందులో వాడటాన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సో అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని ఏమాత్రం అంగీకరించను అని ఆ నోట్లో ప్రత్యేకంగా రాసుకొచ్చాడు హంతకుడు. అలాగే తను ఎవరిని టార్గెట్ చేయాలనుకోవట్లేదని ఒక జాబితాను సిద్ధం చేసుకున్నాడు. తన జోలికి రానంత వరకు అతిథులు, ఇతర సిబ్బంది, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల పైన కాల్పులు జరపనని పేర్కొన్నాడు. అలాగే హోటల్ భద్రత ఘోరంగా ఉందని, తాను భారీ రైఫిల్లు తెచ్చిన ఎవరు గుర్తించేవారు కాదంటూ నిందితుడు వ్యాఖ్యానించాడు. సో మెయిన్లీ ఎక్కడైతే విందు జరిగిందో సో అక్కడే అతను ఎన్నో రోజుల నుంచి నివాసం ఉంటున్నట్లుగా, హోటల్ రూమ్ తీసుకొని ప్రత్యేకంగా అక్కడే ఉంటున్నట్లుగా, అండ్ దీని గురించి చాలా కథనాలు అయితే బయటకు వస్తున్నాయి. సో ప్రస్తుతం నిందితుడిని అయితే కస్టడీలోకి తీసుకున్నారు పోలీస్ వాళ్ళందరూ కూడా. అండ్ దాంతోపాటు తన గురించి చెప్పుకొస్తూ కూడా అతను ఎంతో కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాడని, అండ్ అతను ఒక గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి కూడా ఇది కేవలం తను ఒక్కడిగానే ప్రత్యేకంగా ట్రంప్ పై ఇప్పుడు జరుగుతున్న ఘటనల పరంగా కక్ష పెట్టుకొని ఈ చర్యలకు పాల్పడ్డాడన్న విషయం అయితే బయటకు వస్తుంది. అండ్ ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడుతూ ఆయన ఒక ప్రత్యేకమైన నోట్ ని కూడా కుటుంబానికి పంపించాడంట. ఎవరైతే వ్యక్తులపై లైంగిక దాడులకు దిగుతున్నాడో, దోపిడీగా ద్రోహాలు చేస్తున్నాడో, అండ్ దాంతోపాటు ఎవరైతే మనిషి కాదో, ఎవరైతే రేపిస్టో వాళ్ళని తప్ప నేను మిగతా వారిని ఏమీ చేయను అని మాట్లాడుకుంటూ వస్తూ, నేను ఇంకెవరిని టార్గెట్ చేసుకోలేదు, ఎవరైతే సెక్యూరిటీ ఏజెంట్స్ ఉన్నారో, ఎవరైతే సీక్రెట్ ఏజెంట్స్ ఉన్నారో, అలాగే అక్కడ ఉన్న విందుకు వచ్చిన గెస్ట్లు ఉన్నారో, వీళ్ళెవ్వరిని నా జోలికి రానంత వరకు నేను ఏమీ చేయనని ప్రత్యేకంగా కుటుంబ సభ్యులకి దీనికి సంబంధించి లేఖ కూడా పంపించాడంట. అండ్ దీనికి సంబంధించి ట్రంప్ అయితే రియాక్ట్ అవడం జరిగింది. సో మీడియాలో ఒక విలేకరుడు అడిగిన ప్రశ్నకు, సో మిమ్మల్ని ఇలా రేపిస్ట్ అని లేదా లైంగిక దాడులకి పాల్పడే వ్యక్తి అని మాట్లాడడంపై మీరు ఎలా స్పందిస్తారో అని అడిగిన దానికి ట్రంప్ అయితే రియాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ, దీని గురించి నేను రియాక్ట్ అవ్వాలని అనుకోవట్లేదు, ఎందుకంటే అతను అంది నన్ను కాదు, ఎందుకంటే నేను రేపిస్ట్ కాదు, లైంగిక దాడికి పాల్పడే వ్యక్తిని కాదు, నేను నిందితుడిని అని చెప్పేసి ప్రత్యేకంగా నేను నిర్దోషిని అని చెప్పేసి ప్రత్యేకంగా తన మాటలు అయితే చెప్పుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి మీడియా వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్. అండ్ ఎందుకు అతను దాడి చేయాలనుకున్నాడు, అతని మెయిన్ మోటో ఏంటి, సో ట్రంప్ పై ఎందుకు అంత కక్షపూరితంగా వ్యవహరించాడు అన్న విషయంపై అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మరి తనని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎలాంటి శిక్షలు విధించబోతున్నారు, దీనికి సంబంధించి ఇంకెవరైనా వెనకాల ఉండి ఇదంతా నడిపించారా, లేకపోతే తనంతా తానే చేశారా అన్న విషయాలు అయితే ముందు బయటకు రావాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.